చక్రవర్తికి రాజైన ద్రౌపదుడు గుర్తు వస్తారు. నేను రాజైన తర్వాత నా సిరి సంపదలు నీతో పంచుకుంటాను మిత్రమా అని ద్రౌపదుడు ద్రోణుడికి మాటిస్తారు. తర్వాత ద్రోణుడు ద్రౌపదుడిని కలిశాక నన్ను గుర్తుపట్టావు మిత్రమా అని అనగా, ఓ బ్రాహ్మణ, ఏమిటి నీ అజ్ఞానము? మీకు మాకు స్నేహమా? వెళ్ళి మీ సమవుజ్యులతో స్నేహం చేయండి అని ఘోరంగా అవమానిస్తాడు. ఎలాగైనా ఈ అహంకారుడిపై ప్రతీకారం సాధిస్తాను అని మనసులో ద్రోణుడు అనుకుని అక్కడి నుంచి వచ్చేస్తారు. తర్వాత కౌరవులకి పాండవులకి శిక్షణ పూర్తయిన తర్వాత ద్రోణుడు గురుదక్షిణంగా ద్రుపదుడిపై యుద్ధం గెలిచి రాజ్యం సాధించాలని అంటారు. ముందుగా కౌరవులు యుద్ధంలో ఓడిపోగా పాండవులు యుద్ధంలో గెలిచి ద్రుపదుడిని ద్రోణాచార్యుడి వద్దకు తీసుకువస్తారు. అప్పుడు ద్రోణుడు, నీవు నా మిత్రుడివి గనక సగం రాజ్యం తీసుకో అని ద్రుపదుడిని వదిలేస్తారు. కానీ ద్రుపదుడు మనసులో ద్రోణుడిపై కక్ష పెరిగిపోతుంది. ఆ ద్రుపదుడి కుమారుడే ఈ దృష్టమ్యుడు. అసలు కురుక్షేత్ర యుద్ధంలో విలువిద్యా నిపుణుడైన ద్రోణుడు తన అస్త్రాలను వదిలి దృష్టముడి చేతిలో అసలు ఎందుకు మరణించాడో మనం పార్ట్ 3లో తెలుసుకుందాం. చాలా ఇంట్రెస్టింగ్ ఉంటది. సో ఫాలో చేసి షేర్ చేయండి.